హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు మొత్తం కూడా కంప్లీట్లీ మేఘావృతమై ఉంది. సో ఎండ రావడం లేదు, కొంచెం మబ్బొట్టుంది, ఉడకపోస్తుంది. అండ్ జున్ను వాళ్ళ బయటికి వెళ్దాం అప్పటి సంది ప్లాన్ చేస్తున్నాడు. అన్నం తినమంటే ఇది తినమంటే ఏమేమో చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. బయటికి అన్నం తిన్నాను, ఆమె తిన్నావా? మమ్మీ పెట్టిందా? మళ్ళీ తింటావా? చాలు అట. జున్ను బయటకోవడానికి అన్నం తిన్నా చెప్తాడు, తినకుండా. కానీ కొంచెం తిన్నాడు కదా, కొంచెమే తిన్నావు కదా. బాగా తిన్నావు, కొంచెం తిన్నావు, కొంచెమే తిన్నాడట. మనం బాగా తినిపించుకొని బయట పట్టుకోవాలి జున్నును. సో మీకు ఎవరైనా అపార్ట్మెంట్స్ కావాలనుకుంటే మా అమ్మ వాళ్ళే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. అపార్ట్మెంట్ ఇంజనీరింగ్ కమ్ బిల్డర్. సో ప్రజెంట్ అది మనకి ఎక్కడ లొకేషన్ ఏంటి అనేది మీకు బిల్డింగ్ చూపెట్టిన తర్వాత చూపెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయొచ్చు. న్యూలీ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్. సో అన్ని ఫెసిలిటీస్ అంటే మనకు ఫస్ట్ అపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ మీకు వెహికల్ ఛార్జెస్ పెట్టుకోవడానికి కూడా పాయింట్స్ ఇస్తున్నారు. అందులో మామూలుగా మీకు ఎలక్ట్రిక్ కార్ ఉన్నా కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నా కూడా మీరు అపార్ట్మెంట్లో మీకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అనేది ఈ అపార్ట్మెంట్ వస్తుంది. టోటల్ తెలంగాణలో అది కరీంనగర్ డిస్టిక్లో ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇచ్చే పాయింట్ ఉన్న అపార్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, వెయిట్ అండ్ సీ. సో ఈ అపార్ట్మెంట్స్ సో ప్రజెంట్ మనకి రెడీగా ఉంది. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ అపార్ట్మెంట్ రెడీగా ఉంది. సో దాని డీటెయిల్స్ ఏందో ఇప్పుడు చూడండి మొత్తం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్గా మా మామ చెప్పాను కదా, మీ మామ చూస్తుంటారు వీడియోలో. సో కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కమ్ బిల్డర్ అనమాట. సో తను కన్స్ట్రక్షన్ చేసే అపార్ట్మెంట్ ఇది ప్రస్తుతానికి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి మెయిన్గా ఏంటంటే కంప్లీట్లీ మీకు కార్ పార్కింగ్ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. మాకు ప్లేస్కి దగ్గర ఒక కార్ రివర్స్ చేసుకోవాలన్నా కంఫర్టబుల్గా ఉండే విధంగా మనకు ఇది మొత్తం కూడా చేశారు. ప్రజెంట్ అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్. సో వితిన్ షార్ట్ పీరియడ్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని బుకింగ్స్ అయిపోయాయి. మీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కాల్ చేయండి. సో మనకేంటంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణలో మన కరీంనగర్ డిస్టిక్లో ఫస్ట్ అపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ వెహికల్కి అంటే స్విచ్ పాయింట్ ఇస్తున్నారు అనమాట. మామూలుగా ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎలక్ట్రిసిటీ సంబంధించిందే కనుక మీరు అన్ని ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ బైక్స్ వస్తాయి కనుక వాళ్ళకి ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్ లేవు. మనకి అపార్ట్మెంట్లోనే ఆ ఛార్జింగ్ పాయింట్ అనేది ఇందులో వస్తుంది. ప్రతి ఫ్లాట్కి ఒకటి వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ స్పెషాలిటీ. సో మిగతా అన్ని క్వాలిటీ అన్ని చూడండి. ఇప్పుడు మనకు బిల్డింగ్ కడితే చూసారా స్లాబ్ ఎంత దొడ్డు ఉన్నది అని చెప్పేసి ఆల్మోస్ట్ మనకు 5 to 6 inches దొడ్డు ఉంది. మనకి ప్లంబింగ్ పైప్ కడియడానికి అని చెప్పేసి ఇలాంటి ముక్కలు కడిగేస్తారు. సో ఇలా క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కట్ చేశారు కదండి ప్లంబింగ్ కోసం అని. సో థిక్నెస్ అంటే క్వాలిటీ ఆఫ్ మన బిల్డింగ్ ఎలా ఉందన్నది ఈ ప్లంబింగ్ పైప్ ద్వారా మీరు చూసుకోవచ్చు. సో మనకి అపార్ట్మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇక్కడ చూసారా మహా సిమెంట్ యూజ్ చేస్తున్నారు. సో చాలా మంచి సిమెంట్ అండి. లైఫ్ టైం వాటర్ ప్రూఫ్ ఉండడానికి మనకు వాల్ పట్టి ఉంటుంది కదండి, వాటర్ ప్రూఫ్ వాల్ పట్టి చూసారు కదా. మనకి ఏషియన్ పెయింట్స్ వాడుతున్నారు దీనికి. సో నాణ్యత ఎక్కడ కూడా మీకు తక్కువ ఉండదు. కరీంనగర్లోనే నెంబర్ 1 అపార్ట్మెంట్. సో వైట్ ప్రీమియర్ మనకి వేస్తారు కదండి, ఇది కూడా చూసారు కదా అన్ని ఏషియన్ పెయింట్స్. అంటే ఎక్కడ కూడా నాణ్యత ఇదే. మనకి మీరు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎటువంటి బీట్లు వారకుండా, ఎటువంటి క్రాక్స్ రాకుండా ఇది కవర్ చేస్తుంది మొత్తం కూడా. మనకి లోపల ప్లంబింగ్ పైప్ వచ్చేసి ఆస్ట్రాల్ వాడుతున్నారు చూడండి, ఆస్ట్రాల్ CPNC Pro. ఫ్రెండ్స్ చూస్తే ఇది ఎలాగుంది చూసారా, దోమతెర లాగుంది కదా. బట్ ఇది దోమతెర కాదు, ఇది గ్లాస్ ఫైబర్ మెష్ అనమాట. మనకి బీమ్కు ఎక్కడైతే అటాచ్మెంట్ అవుతుందో, బిల్డింగ్కి బీమ్కి ఎక్కడ వాల్కి అటాచ్మెంట్ అవుతుందో అక్కడ క్రాక్స్ రాకుండా ఉండడానికి స్పెషల్గా ఇది మనకి ఫైబర్ మెష్ తెప్పించారు. ఇది దాదాపు ఎవరు వాడరు. సో మన బిల్డింగ్లో మాత్రం ఇది వాడుతున్నాము. పవర్ సర్క్యూట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండడానికి మనకు మెయిన్గా పాలిక్యాబ్ కేబుల్స్ వాడుతున్నారు కంప్లీట్లీ.
సో మనకి పాలిక్యాబ్ ఫెసిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ట్రైగా టెక్నాలజీ అని ఉంటుంది. సో మీకు క్వాలిటీలో నెంబర్ 1 అన్నమాట. ఇది మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. సో ఇలాంటి మెటీరియల్ మనకి అపార్ట్మెంట్స్కి వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం మెయిన్ సర్క్యూట్స్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అటువంటి ఎంత హెవీ వెయిట్ అయినా కూడా కరెంటును మనం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లక్చుయేషన్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కేబుల్ వాడుతున్నారు. ఫ్రెండ్స్ మనకి అపార్ట్మెంట్లో జనరల్గా అయితే 500 గేజే వాడతారు, గ్రేడ్. మనకి ఎంఎస్ లైఫ్ 600 గ్రేడ్ వాడుతున్నాము అపార్ట్మెంట్లో. మనకి చూడండి ఎంఎస్ లైఫ్ 600 స్టీల్. ప్రజెంట్ మనకు అపార్ట్మెంట్స్ వాడే బ్రిక్స్ అండి. ఇది బీబీసీ మామూలుగా ఇది కాట్నపల్లి నుంచి ఇప్పించిన బ్రిక్స్ అనమాట. సో మన మున్సిపల్ వాటర్ స్టోర్ చేయడానికి 10,000 లీటర్స్ వాటర్ సంపండి ఈ అపార్ట్మెంట్కి. అండ్ దిస్ ఈజ్ ఫర్ సెప్టిక్ ట్యాంక్. ఫ్రెండ్స్ మనకి పిల్లర్స్ కూడా చాలామంది సన్నగా పిల్లర్స్ వేస్తుంటారు. బట్ మీకు భూకంపం వచ్చినా కూడా ఫ్లక్చుయేట్ కాకుండా ఉండడానికి చెప్పేసి పిల్లర్ సైజ్ చూస్తారు కదా, చాలా వెడల్పు ఉంది. మీరు సడన్గా చూసుకోవచ్చు. ఫుల్లీ క్వాలిటీ టేక్వుడ్ వాడుతున్నారు మనకి కన్స్ట్రక్షన్ డోర్స్ కానీ విండోస్ కానీ. సో ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాం. ప్రజెంట్ మనకు మెట్లు కూడా ఈజీగా ఉన్నాయి ఎక్కడానికి. అంటే మామూలుగా ఏంటంటే ఒక్కొక్క హైట్ కొందరు మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫ్రెండ్స్ మనకి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఫస్ట్ అయితే మనకి ఇది ఎంట్రన్స్ రూమ్ అనమాట. ఎంట్రన్స్ రూమ్లో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది డ్రాయింగ్ రూమ్. చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందో. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, అంటే లైట్ రెక్టాంగిల్ బట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఓపెన్ హాల్లో మనకు ఇక్కడ వచ్చేసి మనకి పూజా గది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ అనేది ఈ సైడ్లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. అటు సైడ్ వెంటిలేషన్ ఓపెన్ ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ సోఫా సెట్కి ఈ ప్లేస్ అనమాట. మళ్ళీ ఇటు కూడా మనకి వెంటిలేషన్ కూడా ఈజీగా ఉంటుంది బయట నుండి. అండ్ ఇక్కడ టీవీకి పెట్టుకోవడానికి ఈ ప్లేస్ అనమాట ఇది. సో ఇటు నుండి వెళ్తే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే సో మాస్టర్ కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది. అంటే ఇందులో చూస్తారు కదా వెళ్తురు అనేది హెవీగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే 3 పార్ట్ పొజిషన్ చేస్తారు అనమాట. వెట్ మామూలుగా డ్రై వెట్ ప్లస్ ఇది అయితే డబుల్ సీట్ సైడ్ ఉంటుంది. సో అంటే ప్రతి ఒక్క టెక్నాలజీ పరంగా కూడా ఇది మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. బాత్రూమ్సే కానివ్వండి, కిచెనే కానివ్వండి, హాలే కానివ్వండి, బెడ్రూమ్సే కానివ్వండి. ఇక్కడ టీవీ పొజిషన్ వస్తుంది. బెడ్రూమ్లో కూడా మనకు ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. నేను ఇంతకుముందు కేబుల్ చూపెట్టాను కదా, పర్ఫెక్ట్ కేబుల్ ప్రాబ్లం లేకుండా. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఇంకొక బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు ఇక్కడ హాల్ నుంచి ఎంట్రన్స్ వచ్చాం కదా. సో ఎంటర్ రాగానే మనకు పక్కన ఇక్కడ హాల్కి ఓపెన్గా మనకు అటాచ్డ్ ఒక బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఇక్కడ బెడ్రూమ్ ఇటు వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు పిల్లలకి డ్రాయింగ్ చేసుకోవడానికి ప్లస్ ఈ ప్లేస్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఇల్లు కూడా మనకి వెంటిలేషన్ బాగుంది. అంటే చీకట్లో పడినట్టుగా లేదనమాట. ఇల్లంతా కూడా సూపర్గా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కింద డిస్క్రిప్షన్లో కాల్ చేయండి. డౌట్స్ ఉన్నా ఏమున్నా అడగొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిచెన్ కదండి, ఓపెన్ కిచెన్ అన్నాను. ఈ కిచెన్కి మనకి వాష్ ఏరియా ఇచ్చారు బయట. సో ఇక్కడ సూపర్గా వాష్ అయ్యి ఉంది. ఇక్కడ కూడా మనకు మంచి వెంటిలేషన్, వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది బయట నుండి. చూసారా మన రోడ్ పక్కన మనకు 30 or 40 feet రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది హాల్ కంప్లీట్లీ. ఫ్రెండ్స్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను ప్రజెంట్గా. సో సెకండ్ ఫ్లోర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. నౌ గెటింగ్ ఇన్ టు థర్డ్ ఫ్లోర్. ఫ్రెండ్స్ మనకి ఇది విద్యానగర్లో ఫస్ట్ ఆర్టీసీ వర్క్షాప్. ఇది ఆర్టీసీ వర్క్షాప్ కాంపౌండ్ పక్కనే ఇక్కడ డూప్లెక్స్ బిల్డింగ్స్తో సహా మన అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 4th ఫ్లోర్లో ఉన్నాను అనమాట. చూడొచ్చు ఎంత హైట్ ఉన్నాను. సో 4th ఫ్లోర్లో ఇక్కడ ఒక ఫ్లాట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ వస్తుంది. చూద్దాం ఇది కూడా. ఇది మనకి డ్రాయింగ్ రూమ్. వెంటిలేషన్ చూసారా ఎంత బాగుందో. సో హాల్లో ఉన్న బాత్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఓపెన్ హాల్ అండ్ ఇక్కడ సిట్టింగ్ పర్పస్ అండ్ దిస్ ఇస్ ద టీవీ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజా గది కూడా మంచి వెంటిలేషన్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద అగైన్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చూడండి. అటాచ్డ్ బాత్రూమ్. దెన్ మనం ఇక్కడ తీసుకుంటే ఇక ఓపెన్ కిచెన్కి మళ్ళీ వాష్ ఏరియా.
దిస్ ఇస్ ద వాష్ ఏరియా. మనకు వాష్ ఏరియా ముందు నుంచి అంటే బయట నుంచి కూడా ఇటు వాష్ ఏరియా కూడా మనం అంటే ఏం జరుగుతుందో అన్ని చూడొచ్చు పక్కన, లోపల కాకుండా. మంచి క్లైమేటిక్ కండిషన్లో ఉంది ప్లేస్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, మెట్ల పక్కన మనకు లిఫ్ట్ వస్తుంది. అయితే ఒక ఫ్లోర్కి మనకి 3 ఫ్లాట్స్ వస్తున్నాయి. 2 డబుల్ బెడ్రూమ్స్ రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి, ఇంకోటి ట్రిపుల్ బెడ్రూమ్. సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి చూసుకోవచ్చు ట్రిపుల్ బెడ్రూమ్కి ఎంట్రన్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఆ 2 ఫ్లాట్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తాయి మన డబుల్ బెడ్రూమ్. ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ. సో ఎంట్రన్స్ ఇలా ఉంది. సో మనకు ట్రిపుల్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఇది హాల్ ఏరియా. ఫ్రెండ్స్ ఇది మనకి ప్రస్తుతానికి అయితే ఇది ఓపెన్ హాల్లో మనకి ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ ఇటు సైడ్ ఉంటుంది ఎంట్రన్స్ పక్క నుంచి. సో అటు సైడ్ కూడా మనకి సోఫా సెట్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ పాయింట్ అనమాట. టీవీ పాయింట్ తర్వాత ముందుకెళ్తే మనకి ఇక్కడ పూజా గది ఇచ్చారు. పూజా గది మనకు అంటే మామూలుగా ఈ సైడ్ ఆ సైడ్ 2 దిక్కులో పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ పెట్టుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియాకి ఈ ఓపెన్ హాల్లో ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాకు ప్లస్ ఇది మనకి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా లోపల సైడ్ వచ్చింది చూడండి. దిస్ ఇస్ వాష్ ఏరియా. ఫ్రెండ్స్ మనకి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి వచ్చాము ప్రజెంట్ వచ్చేసి. దీనిలో వచ్చేసి మనకు మొదట వచ్చే బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. మన గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వెంటిలేషన్ ఎట్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బాత్రూమ్, కామన్ టాయిలెట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్కి ఏంటంటే మనకి ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. బయట అక్కడికి వెళ్ళడానికి మంచి బయట వ్యూ చూసుకోవడానికి ఒక బాత్రూమ్ ఇచ్చారు, బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ బాత్రూమ్ మళ్ళీ సేమ్ ఇది వరకు చూపెట్టిన వీడియో లాగానే ఆ బాత్రూమ్ అన్ని సేమ్ అంట. వెట్, సెమీ వెట్, డ్రై. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ ఒక బాత్రూమ్, ఇది బెడ్రూమ్. సో మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం బయటకు వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లంబింగ్ పైప్ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో మీరే కనుక్కోండి. జనరల్గా ఏంటంటే మనకి ఎక్కడ అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్ళలో కానీ హౌస్లలో కానీ ఈ ప్లంబింగ్ పైప్ అనేది గోడకి అటాచ్మెంట్ చేసి పెడతారు. అంటే ఆ బ్రాకెట్స్ పెట్టారు కదా, ఇక్కడ మనకు ఇనుప పట్టీలతో స్టీల్ పట్టీలతో బ్రాకెట్స్ పెట్టి అంటే వాల్కి అంటుకోకుండా దూరంగా ఏదైతే పెట్టారో అది ఎందుకంటే మనకి ఎప్పుడైనా పైప్ లీకేజ్ అయినా మనకి రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ మీ బిల్డింగ్ కూడా ఖరాబ్ కాదనమాట. వాస్తవంగా ఏంటంటే జనరల్గా వేసే వాళ్ళందరూ దానికి గోడకే పెట్టేసి ఈ ప్లంబింగ్ పైప్ పెడతారు. ఎక్కడైనా పగుళ్ళు వచ్చినా పైప్ ఏదైనా వచ్చినా కూడా దానికి డ్రైనేజ్ లీకేజ్ అయిపోయి బిల్డింగ్ అంతా కారుతూ పాకురు పడుతుంది. అలా కాకుండా మనకి ఎటువంటి మన గోడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ పైప్ అనేది మనకు ఈ బ్రాకెట్స్ తోని పైప్ దూరంగా పెట్టారు. సో ఇది మనకి ఒక అపార్ట్మెంట్స్లో ఒక స్పెషాలిటీ. ప్లంబింగ్ వర్క్ కూడా 100% మీకు సేఫ్ సైడ్ ఉందని చెప్పడానికి ఇవే నిదర్శనం అనమాట. ప్లేస్ వచ్చి ప్రస్తుతానికి విద్యానగర్ అంటారు. మనకి కనిపిస్తుంది శాతవాహన యూనివర్సిటీ. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, వాటర్ ట్యాంక్ కొండ కనిపిస్తుంది కదా గుట్ట, అది మనకి శాతవాహన యూనివర్సిటీ. అటు వస్తే మనకు రేకుర్తి గుట్ట ఉంటుంది. ప్లస్ మనకు ఇటు వస్తే ఇటు మనకు నిజామాబాద్ రోడ్ ఉంది కదా అటు సైడ్. ఈ బిల్డింగ్స్ అవతల మొత్తం కూడా మనకి కరీంనగర్ టు నిజామాబాద్ హైవే. అండ్ ఇటు పక్కనకు వస్తే మీకు ఆర్టీసీ వర్క్షాప్ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ కాలుష్యం లేని ప్లేస్ అనమాట. ప్రకృతి సహజమైన ప్లేస్లో మంచి వాతావరణం, అంత ట్రీస్. మనకు ఆర్టీసీ వర్క్షాప్ చూసారు కదా, ఎంత మంచి ట్రీస్ ఉన్నాయి. అంటే పర్ఫెక్ట్ ఆక్సిజన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ప్లస్ మనకి ఇంకా దగ్గర కూడా మీకు అన్ని చూడొచ్చు. రిలయన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ వాటర్ ట్యాంక్ ముందట మనకి రిలయన్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది చూసారు కదా, ఎలక్ట్రానిక్ షాపింగ్ స్టోర్. సో అన్ని దగ్గరే ఉంటాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంక్ ప్రత్యేకం అనమాట. 20,000 వాటర్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కట్టారు ఇక్కడ మనకి. దీనిలో ఏంటంటే సో చూడొచ్చు ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇలా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏమో మున్సిపల్ వాటర్కి, హాఫ్ ఆఫ్ ద పార్ట్ బోర్ వాటర్. అంటే 2 మిక్సింగ్ కాకుండా మీకు 2 వాడుకునే విధంగా మనకు ఉంటుంది. సో ఇది చూడండి మనకు మధ్యలో వెంటిలేషన్ కొరకు అనమాట స్పేస్. అంటే ఒక అపార్ట్మెంట్కు మధ్యలో డిస్టెన్స్ అనమాట. ఇది ఒక ఎవరి వాళ్ళకు ఉండేటట్టుగా ఎవరికి డిస్టెన్స్ లేకుండా ఉండడానికి ప్లేస్ ఉంది. సో మనకి ఇట్లా నుంచి ఎంట్రన్స్ వచ్చాము.
ప్రస్తుతానికి చూసారు కదా, నేను వాటర్ ట్యాంక్ ఏదైతే 2 పోర్షన్ చెప్పాను కదా, మధ్యలో 2 పోర్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ వాటర్కి, బోర్ వాటర్కి. ఒకసారి కంప్లీట్ వ్యూ చూసుకోండి. అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి 360 డిగ్రీస్ వ్యూస్. చెట్లు కనిపిస్తున్న ప్లేస్ అంతా మనకి ఆర్టీసీ వర్క్షాప్, అండ్ అవతల మనకి రిలయన్స్ మాల్ కనిపిస్తుంది. సో ఈ సైడ్ అంతా మనకు విద్యానగర్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా అపార్ట్మెంట్ అంతా కూడా. సో ఇది చాలా తక్కువ, ఓన్లీ 15 ఫ్లాట్సే ఉన్నాయి. హాట్ కేక్ అనమాట, హాట్ కేక్ లాగా అమలవుతున్నాయి మనకి. అంటే ఏమంటారు కదా, ఎక్కువ శాతం ఎక్కడైనా కూడా అపార్ట్మెంట్ నాణ్యత ప్రమాణం లేకుండా, కండిషన్ లేకుండా, ఇది మొత్తం 100% నాణ్యత ప్రమాణంతో కట్టించిన అపార్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. లోన్ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంది. మంచి ప్రీమియం క్వాలిటీ, సో లగ్జరీతో సహా, ప్లస్ మంచి ప్లేస్, అంటే రెసిడెన్షియల్ ప్లేస్లో కావాలనుకున్న వాళ్ళు, మళ్ళీ కరీంనగర్ నడి ఒడ్డున, సెంటర్ ఆఫ్ ద సిటీ, ఇటు శాతం యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కానివ్వండి, ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, మెయిన్ రోడ్ కానివ్వండి, అన్నిటికి కూడా సౌకర్యవంతమైన ప్లేస్. రోడ్స్ కూడా అన్నీ ఉంటాయి, హాస్పిటల్స్ కానివ్వండి, యూనివర్సిటీ అన్ని. అంటే మీకు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక మీకు లేదు అనేది ఏం లేదనమాట. కంప్లీట్ రెసిడెన్షియల్ ప్లేస్లో కనుక షాపింగ్ మాల్స్, ఇక్కడ డిమార్ట్ దగ్గర ఉంటుంది, ప్లస్ స్పెన్సర్స్ దగ్గర ఉంటుంది, ప్రత్యేక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకు దగ్గర అనుకున్న ప్లేస్ అనమాట. సో రెడీ, ఇప్పుడు ఈ వీడియో చూడగానే ఇమీడియట్గా కాల్ చేయండి, బుక్ చేసుకోండి మీ ఫ్లాట్ని. మంచి మామిడి తోటలో అపార్ట్మెంట్స్. ఇక్కడ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి పక్కనే. న్యూ ఇండిపెండెంట్ హౌసెస్. ఫ్రెండ్స్ ఇంత మంచి బిల్డింగ్ కడుతున్న ఇంజనీర్ని, బిల్డర్ని చూడాలనుకుంటున్నారా? మా మామనే. మీరు ఆల్రెడీ వీడియోలు నాతో పాటు చాలాసార్లు చూస్తుంటారు. సో ఇంజనీర్ కరీంనగర్లో చాలా అపార్ట్మెంట్స్, అంటే ఇది ఫస్ట్ ఓన్గా కట్టే బిల్డింగ్ అనమాట. చాలా బిల్డింగ్స్, చాలా కన్స్ట్రక్షన్ చేశాడు. చేసిన తర్వాత అందరూ ఎంతో మెచ్చుకొని ప్రశంసించిన తర్వాత ఓన్గా ఇండిపెండెంట్గా కట్టాడు. సో మీరు చెప్పండి మామ, దీని గురించి ఏమన్నా డీటెయిల్స్. నేను చాలా అపార్ట్మెంట్లకు ప్లాన్ ఇచ్చాను. తర్వాత ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మ్యాక్సిమం అంటే ఆ అపార్ట్మెంట్లో లివింగ్లో ఏమేమి డిఫికల్టీస్ వస్తాయి, ఏమేమి ఇష్యూస్ వస్తాయి, మెయింటెనెన్స్లో, ఫ్యూచర్ రన్నింగ్లో ఏమేమి వస్తాయి అనే దాన్ని నేను లైవ్గా ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను కాబట్టి దాంట్లో ఉన్న డిఫికల్టీస్, అంటే ఫ్యూచర్లో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కానీ, ఇంకా తొందరగా పాడవడం, ఇట్లాంటి ఇష్యూలను అన్నిటినీ నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నాను కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసి దీంట్లో అలాంటి ఇష్యూస్, దీనిలో ఫ్లాట్ ఉన్న వాళ్ళకి అలాంటి ఇష్యూస్ రావద్దు. యాజ్ ఏ ఇంజనీర్గా నేను కట్టేది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉండాలని చెప్పి దీనిలో ఒక ప్రతి ఐటెంలో కూడా మనము ఒక దాన్ని నాణ్యతను, తర్వాత దాన్ని క్లోజ్గా దాన్ని అన్ని డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేసి అందరు కట్టేదానికి కొంచెం డిఫరెంట్గా కట్టాలని, క్వాలిటీలో, అంటే మనం ఒకసారి అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మినిమం మెయింటెనెన్స్ అనేది ఉండాలనేది నా యొక్క కోరిక కాబట్టి దీనిలో అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే జనరల్గా మీరు ఏదైతే అపార్ట్మెంట్లో ఫేస్ చేస్తున్నారో, కొనకముందు అపార్ట్మెంట్ ఎందుకు కొన్నా, వెళ్ళిన తర్వాత ఎందుకు కొన్నానా అని బాధపడుతుంటారు. ఇంకా ఈ అపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సరే ఇంత మంచిగా ఉంది, మనకు ఒక ఇండిపెండెంట్ హౌసెస్ను తలపించే విధంగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా విధంగా మామయ్య ప్లాన్ చేశారు. సో సక్సెస్ఫుల్గా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి. సో మనకి ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్న మెటీరియల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇమీడియట్గా మరి బుక్ చేసుకోండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. సో కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, మన సీనియర్తో పాటు ఉన్నాం ఇక్కడ.
న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్కి ముగ్గు వస్తున్నారు ప్రజెంట్గా మామ. అక్కడ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఇలా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటారు. మీకు ఏమైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కావాలన్నా కూడా సంప్రదించవచ్చు మమ్మల్ని. ముగ్గు వసూలు అయిపోయింది. జస్ట్ టీ బ్రేక్ వచ్చాము ఇక్కడ నిజామాబాద్ టు కరీంనగర్ హైవే. అక్కడ సీనన్న కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, మామ ఇంజనీర్ దానికి. సీనన్న కొత్త కన్స్ట్రక్ట్ తీసుకుంటావు కదా? ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫీస్కి వచ్చాను, మామ ఆఫీస్కి. సో వీడియో చూసారు కదా, వీడియో ఇక్కడ ముగిస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీరు నెక్స్ట్ వీడియో బై బై.